మైనా స్టోరీస్. తనకి పండులాంటి ఎర్రగా బుర్రగా ఉండే పిల్లలు పుడతారని తెగ కలలు కంటూ ఉంటుంది చిత్ర. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఓ రోజు హాస్పిటల్లో చిత్రకి డెలివరీ అవుతుంది. ఒకప్పుడు తను ఏ చాటైతే అయిష్టంగా విసిరేసిందో అలాంటి నల్లగా ఉన్న ఒక పాప పుడుతుంది. చిత్ర అయిష్టత గురించి తెలిసిన సుందర్ పాప రంగు చూసి షాక్ అవుతాడు. మరోవైపు చిత్ర మత్తు నుండి తేరుకోదు, నిద్రపోతూ ఉంటుంది. భగవంతుడా, ఇదేంటయ్యా ఇలా చేశావు? ఇప్పుడు నా భార్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. కలలో కూడా ఇలాంటి బిడ్డని ఇష్టపడదు. అలాంటిది తన కడుపునే పుట్టేలా చేశావా? ఏంటి నీ లీల? ఇప్పుడు నేనేం చేయాలి అని ఏం చేయాలో దిక్కుతోచక చాలా డల్లుగా ఉంటాడు సుందర్. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్, ఏంటి సార్, ఎందుకలా డల్లుగా ఉన్నారు? మీకు ఆడపిల్ల పుట్టటం ఇష్టం లేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు సిస్టర్. నాకిష్టమే, కానీ నా భార్యకే ఇష్టం లేదు. ఆమెకి ఇది మొదటి కాన్పే కదా, రెండో కాన్పులో అబ్బాయి పుడతాడులే. అసలు సమస్య అబ్బాయా అమ్మాయా అని కాదు సిస్టర్, బిడ్డ రంగు గురించి. నా భార్యకి నల్లగా ఉండేవాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. మీరనవసరంగా కంగారు పడుతున్నారనిపిస్తుంది. పుట్టిన బిడ్డ ఎలా ఉన్నా సరే ఏ కన్నతల్లికైనా అందంగానే కనిపిస్తుంది. తన గురించి మీకు తెలియదులే సిస్టర్. నా భార్య అందరిలా కాదు, చాలా భిన్నంగా ఆలోచిస్తుంది. సర్లేండి, మరి కాసేపట్లో మీ భార్య స్పృహలోకి వస్తుంది. రాగానే నన్ను పిలవండి, ఇంజెక్షన్ ఇవ్వాలి. అలాగే సిస్టర్. నర్సు వెళ్ళిపోతుంది. సుందర్కి ఏం చేయాలో అర్థంకాక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. మనస్సులో సుందర్, ఈ పక్క రూములో ఉన్న ఆవిడకి కూడా ఆడపిల్లే పుట్టింది. వాళ్ల బిడ్డ ఎర్రగా ఉంది. ఆ బిడ్డని నా భార్య దగ్గరికి, నా బిడ్డని ఆమె దగ్గరికి మారిస్తే? అవును, అదే కరెక్ట్. వాళ్ల రూంలో కూడా ఎవ్వరూ లేరు. బిడ్డల్ని మార్చటానికి ఇదే సరైన సమయం అని అనుకొని నెమ్మదిగా పక్క రూంలోకి వెళ్తాడు సుందర్. అక్కడ ఎవ్వరూ ఉండరు. తల్లి మత్తులో నిద్రపోతూ ఉంటుంది. ఆ బిడ్డని ఎత్తుకొని రాబోతుండగా నర్సు చూస్తుంది. ఏంటి సార్ మీరు చేస్తుంది అని గట్టిగా అరుస్తుంది. సుందర్ కంగారు పడిపోతాడు. అరవకండి, ప్లీజ్ అరవకండి సిస్టర్. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. డబ్బు కోసం గడ్డి తినేదానిలా కనిపిస్తున్నానా నేను మీకు? ప్లీజ్ సిస్టర్, హెల్ప్ చేయండి. మీరు మర్యాదగా ఆ పాపని అక్కడ వదిలేసి రండి, లేదంటే అందర్నీ పిలుస్తాను. వద్దు వద్దు అని ఆ పాపని అక్కడే వదిలేసి బయటకి వస్తాడు సుందర్. మీరు చాలా మంచివాళ్ళనుకున్నాను. పసిబిడ్డను దొంగతనం చేయాలనుకుంటారా? ఇదేమైనా అలా వైకుంఠపురంలో సినిమా అనుకుంటున్నారా? బిడ్డల భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తారా? మీరసలు మనిషేనా? అయ్యో సిస్టర్, అరవకండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ బిడ్డ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు. నా బిడ్డ భవిష్యత్తు కూడా బావుండాలనే ఓ తండ్రిగా ఆలోచించి ఇలా చేయాలనుకున్నాను. అయితే మాత్రం దేవుడిచ్చిన బిడ్డని ఆనందంగా స్వీకరించాలి కాని మార్చాలనుకోకూడదు కదా. అది కాదు సిస్టర్. దీనివల్ల ఇద్దరి బిడ్డలకి కానీ తల్లులకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. నష్టం ఏదీ ఉండదని ఎంత బాగా చెప్తున్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మా డాక్టర్ గారికి చెప్పేస్తాను. వద్దు సిస్టర్, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. నాకు హెల్ప్ చేయండి. నా భార్య మత్తు నుంచి తేరుకునేలోపు ఇది జరిగిపోవాలి. మీకేమైనా మైండ్ పోయిందా? మీరు ఎంత పెద్ద తప్పు చేయాలనుకుంటున్నారో తెలుసా? అది కాదు సిస్టర్, నా భార్య గురించి మీకు తెలీదు. తనకిలాంటి రంగు తక్కువ బిడ్డ పుట్టిందని తెలిస్తే చెత్తకుప్పలో అయినా విసిరేస్తుంది గాని బిడ్డకి తల్లి ప్రేమని పంచదు. మీ తిప్పలు మీరు పడండి, నాకనవసరం. ఈ విషయంలో మళ్ళీ నన్ను బలవంతం చేస్తే పోలీసులకు చెప్తాను, జాగ్రత్త. అంత పని చేయకండి సిస్టర్. ఇక ఆ బిడ్డ జోలికి నేను రాను అని బ్రతిమిలాడతాడు సుందర్. సరే అయితే అని వెళ్ళిపోతుంది నర్స్. ఊర్లో ఉన్న సుందర్ తల్లిదండ్రులు మనవరాలు పుట్టిందని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతారు. ఏమయ్యా, ఎంతసేపు? త్వరగా రెడీ అవు, బయల్దేరాలి. అబ్బబ్బా, అయిపోయిందే, నన్ను కంగారు పెట్టకు. నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని రాత్రి నుండి నిద్ర పట్టలేదనుకోండి. నాకు కూడా అంతేనే. ఏమండి, మన మనవరాలి జాతకం చూపించి
ఊరి శివాలయంలో అభిషేకం చేయిద్దాం. అలాగే చేపిద్దాంలే. ఇంకో విషయమండి, వెళ్ళేటప్పుడు మన మనవరాలికి చాలా బొమ్మలు కొనుక్కొని వెళ్ళాలి, సరేనా? ఓసిని హడావిడిగాను. మన బుజ్జిదింకా కళ్ళు కూడా తెరవదే. తను ఆడుకునేటప్పుడు తీసుకెళ్దాంలే అని ఇద్దరూ బయలుదేరతారు. ఇక్కడ హాస్పిటల్లో సుందర్ దిగాలుగా జరగబోయేది తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. కొద్దిసేపటికి చిత్ర నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది. ఏమండీ? చిత్ర, లేచావా? ఎలా ఉంది నీకు? బాగానే ఉందండి. మనకి పాపా బాబా? పాప చిత్ర. ఏంటండి మొహం అంతా పీకిపోయి అలా ఉన్నారు? అంటే రాత్రంతా నిద్రపోకుండా నిన్ను పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా కదా, అందుకే అలా ఉందిలే. అలాగా? సరే, నా చిట్టి తల్లిని ఇలా ఇవ్వండి. కళ్ళారా చూసుకోవాలని మనసు తహతహలాడిపోతుంది. మనిద్దర్లో ఎవరి పోలిక? ఎర్రగా బుర్రగా అందంగా ఉంది కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది చిత్ర. నువ్వే చూసి చెప్పు, ఎవరి పోలికో అని బిడ్డని తన ఒడిలో పెడతాడు సుందర్. పాప రంగు చూసి కెవ్వుమని అరుస్తుంది చిత్ర. పక్కన ఉన్న నర్స్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. చిచ్చి, ఈ బొగ్గు మొహం నా కూతురేంటి? ఇది నా కూతురు కాదు. నా కూతురు యాపిల్ పండులా అందంగా ఉంటుంది. నన్ను ఏడిపించాలని చూడకండి. నా కూతుర్ని నాకు చూపించండి. చిత్ర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాపే నీ రక్తం పంచుకొని పేగు తెంచుకొని పుట్టిన మన బిడ్డ. లేదు, ఇది నా బిడ్డ కాదు. మీ భర్త చెప్పింది నిజమేనమ్మా. ఈ బిడ్డే నీ కన్న కూతురు. ఆ నిజాన్ని తట్టుకోలేక భోరున ఏడుస్తూ ఉంటుంది చిత్ర. ఇది నాకొద్దు. దీన్నెక్కడైనా విసిరేయండి. ఇది ఉన్న దగ్గర నేనుండను. చిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కాస్త రంగు తక్కువైనంత మాత్రాన కన్న బిడ్డని అసహ్యించుకుంటావా? ఈ శని నాకొద్దు. ఇంకొక్క క్షణం కూడా ఇది నా కళ్ల ముందు ఉండటానికి వీల్లేదు. చిత్ర, మతిపోయిందా నీకు? చూడమ్మా, ఈ బిడ్డ శని కాదు, మీ ఇంటి లక్ష్మీదేవి. నలుపు రంగు నారాయణుడు మెచ్చుతాడట. దేవుళ్ళు కూడా నలుపు రంగులోనే ఉంటారట కదా. ఒక్కసారి ఈ బిడ్డ మొహం చూడు, ఎంత కళగా ఉందో. లేదు, నేను చూడను. నాకు అదంటేనే అసహ్యం. అది కాదు చిత్ర. నాకేం చెప్పకండి. మీకు నేను కావాలో లేక ఇది కావాలో తేల్చుకోండి. ఇది ఉన్న చోట నేనుండను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చిత్ర కోపంగా వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.